ఉంది. కానీ ఐదుగురిని కాకుండా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కలిసి రామచంద్రరావు పేరు ప్రతిపాదిస్తున్నారు. ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఒకటి వీళ్ళ ఆ పేరును ప్రతిపాదిస్తున్నప్పుడు జనరల్ గా బీజేపీ ఏంటంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎంపీలకు ఎవరో ఒకళ్ళకి అవకాశం ఇస్తుంది. రామచంద్రరావుకి ఇక్కడ ఏ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్ లో ఓడిపోయారు. ప్లస్ ఆ తర్వాత మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచుంటే కొంత ఛాన్స్ ఉండదు, ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉంటే. ప్లస్ హైకమాండ్ ఒక భావంతో ఉంది, సిటీ బేస్డ్ లీడర్స్ వల్ల పార్టీ అదర్ ఏరియాస్ లో గ్రోన్ కావట్లేదు, రంగారెడ్డి హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది, ఆ పట్టణ ప్రాంత పార్టీ. బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతోనే బండి సంజయ్ని అపాయింట్ చేశారు. బండి సంజయ్ని అపాయింట్ చేయడం వల్ల మనకు ఆ తర్వాత మనం చూసి ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఇప్పుడు ధనోపూర్ అరవింద్ నిజామాబాద్ లో పార్టీని చాలా పెద్దగా పెంచారు. అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనం 2 ఎమ్మెల్యేలు చూడొచ్చు కదా. తర్వాత ఆదిలాబాద్ లో 4 ఎమ్మెల్యేలు అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి. రాజాసింగ్ ఒకళ్ళు ఇక్కడ గెలిచారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో కూడా బీజేపీ గెలిచారు. సో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ స్ట్రెంత్ అయింది, ఆదిలాబాద్ లో స్ట్రెంత్ అయింది, కరీంనగర్ లో స్ట్రెంత్ అయింది, బండి సంజయ్ అధ్యక్ష. సో మోస్ట్లీ ఏంటంటే సిటీ బేస్డ్ కాకుండా జిల్లాల్లోకి అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, ముఖ్యంగా నార్త్ తెలంగాణ వైపే ఎక్కువ మొగ్గు చూపొచ్చు అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి చేసిన ఆయన సిటీ అవుతారు ప్లస్ రూరల్ అవుతారు. ఎట్లా అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సిటీలో ఉంది, కానీ నిజానికి ఆయన హుజురాబాద్ రూరల్ బేస్డ్ లీడర్. పరిచయాలు తెలంగాణ మొత్తం ఉన్నాయి. ధనోపూర్ అరవింద్ అధ్యక్ష పదవి చేశారనుకోండి, నిజామాబాద్ జిల్లా మొత్తం ఆయన పార్టీని విస్తరించుకున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 2 పార్లమెంట్ పరిధిలో చాలా ఎక్కువ వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి రూరల్ బేస్డ్ లీడర్ కు ఎక్కువ మొగ్గు చూపొచ్చు. కొద్దిమంది ఏం చెప్తున్నారు అంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాత్రం ప్లస్ బండి సంజయ్ కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ కొత్త తరం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు పాత ముఖాలకు ఇవ్వద్దు. ఇప్పుడు రాజాసింగ్ స్టేట్మెంట్